వెల్కమ్ మై లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మీతో మాట్లాడుతూ మాకు చాలా ఆనందంగా ఉంది బిషప్ గారు. ఇది నాలెడ్జ్ బేస్డ్ పాడ్కాస్ట్ కింద మనం స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాల్యం గురించి చెప్పండి. అంటే మీ పేరెంట్స్ కానీ ఎక్కడ జరిగింది మీ బాల్యం అంతా? మొదటగా ఫెయిత్ మీడియా అండ్ మిషన్ అండ్ దివ్యవాణి టీవీ ఛానల్కి ప్రత్యేక శుభములు ఆశిస్సులు తెలియజేస్తున్నాను. కుర్రాళ్ళుగా నిర్మల యూత్ అమలోద్భమత కేంద్రాల యూత్గా వచ్చి ఈ చక్కని ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు దేవుడు మీకు ఉజ్వల భవిష్యత్తును, మంచి జ్ఞానాన్ని, మీ తల్లిదండ్రులకు దీవెనలు, మీకు కృపా వరాలు కలగాలని ఆశిస్తున్నాను. మొదటగా నా బాల్యం గురించి ఆలోచిస్తే మా కుటుంబం గురించి తీసుకొస్తాను. పొలిమేర వంశంలో యోబు మరియమ్మలకి 4 కుమారులు, 2 కుమార్తెలు. 5వ సంతానానికి చెందినటువంటి అబ్బాయిని నేను. పెద్దన్నయ్య గారు, పెద్ద అక్కయ్య గారు, అన్నయ్య, అక్కయ్య, తర్వాత నేను, నా తమ్ముడు. ఈ 6గురిలో మరి ముఖ్యంగా 4 అబ్బాయిల్లో 2వ అన్నగారు సెమినర్లో చేరి గురువు కావాలని ఆయన చిన్నప్పటి నుండే మన సెయింట్ పాయిస్ 10th సెమినరీ వరంగల్లో చదువుతూ గేబ్రియల్ స్కూల్లో విద్యను అభ్యసిస్తూ ఆ సాంప్రదాయం ఎదిగిన వ్యక్తి గురువు కావాలి. కానీ ఆయన BHELలో ఎంప్లాయీగా చేరి ఓ ఇంజనీర్ స్థాయికి చేరి ఆయన కుటుంబ విధుల్లో బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత అక్కయ్య గారు, ఆమె టీచర్, ఆమె కూడా సిస్టర్గా వెళ్ళాలనుకున్నారు. కానీ షీ బికేమ్ ఎన్ తెలుగు పండిట్ అండ్ బికేమ్ ఏ గుడ్ టీచర్. నౌ స్టిల్ షీ ఈస్ కంటిన్యూయింగ్ యాజ్ అ టీచర్. ఆ తర్వాత నాకు ఒక ఆశ, కోరిక ఎందుకంటే గురువులను చూడగానే వీరు పరిశుద్ధులు అన్న ఆలోచనని, వీరు చక్కని ప్రార్థనాపరులు, వీరి ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడన్న ఒక చక్కని బలమైన దృక్పథాన్ని మా తల్లిదండ్రులు నాలో కలిగించారు. అది నన్ను ప్రేరేపించి గురువు కావటానికి అవకాశం కలిగింది. మీరు చిన్నప్పటి నుంచి దూకుడుగా ఉండేవారా, లేదంటే తల్లి చాటుపెట్టిగా ఉండేవారా? దృఢంగా ఉండేవాడిని, సూటిగా ఉండేవాడిని. దుడుకుతనం అనేది కాదు కానీ సూటితత్వం అలా ఉండటం అనేది ఐ థింక్ నైజం, పొలిమేర వంశానికి నైజం. పొలిమేర వంశంలో మాట అంటే పడరు, అవసరంగా అంటే ప్రాణాన్ని ఇస్తారు. అలాంటి తత్వంలో మా వంశం సాగింది. అదే తత్వం ఇప్పటికి ఉంది. ఇలా చూసుకుంటే మీ బాల్యంలో మీకున్నటువంటి ఒక మంచి మెమరీ, ఒక ఫాండ్ మెమరీ, అంటే బాగా గుర్తుండిపోయేటువంటి మెమరీ ఏమైనా ఉందండి? ఎస్. నాకు ఎప్పుడు 11 మంది ఫ్రెండ్స్ ఉండేవారు, నాతో 12 మంది. మేము 12 మందిమి ఎక్కడ ఉన్నా కూడా ఏది చేయాలనుకున్నా అది తప్పనిసరిగా చేసేవాళ్ళము. ఆ రోజుల్లో ప్యాంట్ షర్ట్ వేయటం అనేది చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. కానీ పింక్ కలర్లో నాకు పజామా లాగా ప్యాంట్ షర్ట్ కుట్టించున్నారు. అది నా 11 మంది క్లాస్మేట్సే కాదు, 30 మంది క్లాస్మేట్స్ వేసుకున్నారు. అంటే ఇది చూడండి ఎంత స్నేహానికి ఎంత విలువ ఉందో. కాబట్టి ఆ స్నేహం ఇప్పుడు కూడా మా 10వ తరగతి స్టూడెంట్స్ కలుస్తాం, 60 మందిని ఒక్కొక్క స్థాయిలో ఎదిగాం. సో అది మంచి ఆలోచన. షేరింగ్ అండ్ లవ్వింగ్ అండ్ లివింగ్ టుగెదర్ యాజ్ అ ఫ్రెండ్స్ అన్నది ఆ పటిష్టమైనటువంటి మధురమైనటువంటి గుర్తు. స్టూడెంట్గా యాక్చువల్గా నేను చలాగ్గా ఉండేవాడిని, చదువులో కూడా చురుగ్గా ఉండేవాడిని, ఆటల్లో మరి ముఖ్యంగా పార్టిసిపేట్ చేసేవాడిని, అన్నీ ఆటలాడేవాడిని. తర్వాత ఒక ఎదుగుతూ ఉన్నప్పుడు వాలీబాల్లో బూస్టర్గా నేను అప్పటి నుంచి ఉన్నాను. ఆ బూస్టింగ్ అనేది ఇప్పటికి కూడా కఠిన అవుతుంది. అది చాలా మంచి సుగుణంగా నేను భావిస్తాను దాన్ని. సెమినర్లో కూడా ఐ వాజ్ ఇన్ అ బూస్టర్ ఫర్ సో మెనీ స్పైకర్స్ ఇన్ వాలీబాల్. ఇక బ్యాక్గ్రౌండ్కి వెళ్తే 7th క్లాస్ 8th క్లాస్లో మాత్రం దృఢకాడిగా ఉండేవాడిని. ఒక్క కబడ్డీ ఆట ఆడితే ఇక అసలు ఆ గేమ్కి వెళ్ళిననుకోండి తప్పనిసరిగా గేమ్ అదే. సో అలా చురుగ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. ఇప్పటికీ అదే స్ఫూర్తి. ఎస్, వాలీబాల్, షటిల్,
ఇవి రెండు ఆడుతూనే ఉంటున్నాను. మీరు చదువులో ముందున్నా అన్నారు, చలాకీగా ఉన్నా అన్నారు. మీ బ్రదర్ ఏమో బిహెచ్ఈలో ఎంప్లాయ్ అన్నారు. మరి మీరు ఉద్యోగం చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? సూపర్గా వచ్చింది. యాక్చువల్గా నేను ఒక మంచి లాయర్ కావాలనుకున్నాను టిల్ 9th క్లాస్. ఎందుకంటే మా డాడీ మా ఊర్లో ఉన్నటువంటి తోకల రాజారెడ్డి కొడుకు, ఆయన పేరు ఐ థింక్ బాబురెడ్డి అనుకుంటాను, తోకల బాబురెడ్డి. ఆయన ఫస్ట్ అడ్వకేట్ అనుకుంటాను. ఆ తర్వాత బొడ్డు కరుణాకర్ గారు కూడా అడ్వకేట్స్. సో వాళ్ళలాగా నువ్వు నాకు వకాలత్ కోర్సు చదవాలని మా డాడీ ఎప్పుడు చెప్తుండేవాడు. ఎందుకు డాడీ అంటే, నో నా ఇంట్లో కూడా వకాలత్ చదవాలనేవాడు. సో అలా 9th వరకు ఉన్నాను. కానీ 10th క్లాస్కి వచ్చేసరికి ఈ మార్పు వచ్చేసింది. నో ఐ థింక్ ఐ షుడ్ బికమ్ ఎ ప్రీస్ట్ అన్నవాడు అందరూ యావత్ ప్రపంచానికి ఒక వెన్నెముకలా ఉంటాడు, ప్రార్థన పరుదుగా ఉంటాడు, దేవునికి వారధిగా ఉంటాడన్న ఆలోచన చిన్నప్పుడే కలిగేది నాకు. మై లార్డ్, వాట్ ఈస్ ద డిఫైనింగ్ మూమెంట్? అంటే ఒక మూమెంట్ ఉంటుంది కదా మై లార్డ్ జీవితంలో, అంటే నేను సెమినరీకి ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ మూమెంట్ ఏంటి మై లార్డ్ జీవితం? అది చాలా చెప్పాను కదా, గురువు అంటే ఒక పవిత్రుడు, అదొకటి బాగా నాటుకొని పోయింది. రెండవది, ఆయన అన్ని అవసరాల్లో ఉపయోగపడే వ్యక్తి. నెంబర్ 3కి వస్తే డైరెక్ట్ మోక్షమే. ఇప్పుడు నరకం ఉండదు అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు తెలిసింది నరకం ఉంటుంది, మోక్షం ఉంటుంది. కానీ అప్పుడు మాత్రం ఉన్న ఆలోచన మాత్రం డైరెక్ట్. సో దానికి పెద్ద యుద్ధం జరిగింది మా ఇంట్లో. యాక్చువల్గా మమ్మీ డాడీ ఒప్పుకోవాలా, ఒరే వద్దురా నాయన, నీకు ముందే ముక్కు మీద కోపం, ఎవరినో కొట్టి ఇంటికి వచ్చేస్తావు, అప్పుడు మా పొలిమేర వంశానికి బ్యాడ్ పేరు వస్తుంది అని చాలా ఆటంకాలు చేశారు. అయినప్పటికీ డాడీ ఐ విల్ ప్రూవ్ ఇట్, ఒకవేళ నువ్వు సెమినార్ చేరితే ఏదైనా తప్పు చేసి బయటకు వస్తే మాత్రం నువ్వు నా కొడుకు కాదురా, అప్పుడు నేను పొలిమేర ముసలకెళ్ళి తీసుకువస్తామన్నారు. ఇది నీకు సవాల్, నాకు సవాల్ డాడీ అని చెప్పాను. సో అది చాలా సీరియస్ ఆలోచన. ఇప్పుడే కట్టుబడే ఉన్నాను. మీ ఎర్లీ సెమినరీ డేస్లో మీకు ఏమన్నా ఇబ్బందులు కానీ ఎదురైనాయా? సెమినరీకి వెళ్ళిన తర్వాత చాలా వచ్చినాయి ఇబ్బందులు. జేకబ్ కంజర్తింకల్ అని వికర్ జనరల్ ఆఫ్ విజయవాడ డైసిస్, నేను ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు చాలాసార్లు మా సీనియర్స్, మా బ్యాచ్ వాళ్ళు చలాకి, చాలా స్మార్ట్ పీపుల్, అవుట్ గోయింగ్ పీపుల్, ఒక్కటే మాట మీద నిలబడే వాళ్ళం, అది సీనియర్స్ ప్లస్ జూనియర్స్. మామిడికాయలు బాగుండేది, పైన చంద్రుడికి వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో ఫుల్ మామిడికాయలు ఉండేది, మ్యాంగోస్. నన్ను అందరూ కోస్తున్నారు, అందరూ తింటున్నారు. కోసినప్పుడు నేను కూడా తినేవాడిని. మా ఫ్రెండ్స్ పిలిచినప్పుడు తర్వాత ఆ ఫాదర్ మా నన్ను ఏమనిపించాను పిలిచాడు, రా పొలిమేర ఎట్రా అన్నాడు. పోయాను. నువ్వు కాయలు దొంగతనం చేసి, నేను కాయలు దొంగతనం చేయాలి, దొంగతనం చేస్తే తిన్నానని చెప్పారు. నువ్వు తిన్నావు? నేను తిన్నాను, ఎస్, కానీ కాయ కోయలే, నేను వాస్తవం కోయలేదు. ఎందుకంటే నేను కోయాను, ఎవరైనా తింటేనే తీసుకొని తినేవాడిని. సో అట్లా జరిగేది. అప్పుడు ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇయర్, అది ఇంగ్లీష్ మీడియంలో చదవటం అంటే తెలుగు నుంచి డైరెక్ట్గా ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ అప్పుడు ఎకనామిక్స్ అనుకుంటాను ఆ టైంలో. ఆ ఎగ్జామ్ టైంకి వెళ్తున్నా అంటే నన్ను ఆఫ్ చేశాడు, వెళ్ళొద్దన్నారు. నువ్వు వెళ్ళొద్దన్నా నేను వెళ్తానని చెప్పేశాను. సో పెద్ద గొడవ దిగాను. అప్పుడు ఇక క్లాస్మేట్స్ అందరూ, మా సీనియర్స్ జూనియర్స్ అందరూ వచ్చేసి, నువ్వు జయరావు ఇది సిన్సియర్ ఫెలో, ఎస్ కోచింది మాత్రం మేము అందరం కోసినాం, ఆయన మాత్రం తిన్నాడు, మేము అందరం కలిసి తిన్నాం. సో అప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను. ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్లో ఏం రాసినా తెలియదు, కానీ అక్కడనే దాంట్లో మార్కులు ఎక్కువ వచ్చాను నాకు. సో ఈసీ అంత మొండితనం బిషప్ గారు అంటే ఖచ్చితం. బికాజ్ తప్పు తిన్నాను కానీ కోయలేదని చెప్పేసాను, అదొక హర్డల్. థియాలజీలో కూడా ఇలానే వచ్చింది. ఒక విషయంలో వచ్చినప్పుడు మా రెక్టర్ కాదు కానీ మా ప్రొఫెసర్, డీన్ ఆఫ్ స్టడీస్, నువ్వు తప్పు చేసిన బయటికి వెళ్తాను, నువ్వు ఎలా కొట్టలేవని చెప్పేసాను. నీ వెరీ డిఫికల్ట్ ఫాదర్, యూ కెనాట్ సెండ్ మీ అవుట్ అన్నాను. నువ్వు ఇట్లా మాట్లాడతావు, నేను ఉన్నది మాట్లాడుతున్నాను. ఎందుకంటే తప్పు చేస్తే నేనే వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆల్రెడీ దెర్ వాజ్ అ డైలాగ్ బిట్వీన్ మై డాడ్ అండ్ మీ. డాడీకి ముందే చెప్పాను, మాట ఇచ్చాను, తప్పు చేయనరా బాబు, నీ ఇంటికి రాను, గురువుగానే వస్తాను ఇంటికి అని చెప్పేశాను. సో అలానే ఉన్నాను. అది కూడా పాపం రెక్టర్స్, మిగతా ప్రొఫెసర్, నో జయరావ్ ఇస్ స్మార్ట్ గాయ్, యూ విల్ నాట్ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి నన్ను ప్రమోట్ చేశారు. సో అలా మంచి సెమినార్ జీవితం సాగింది. గురువు అయిన తర్వాత కూడా అక్కడక్కడ హడల్స్ వచ్చినాయి. గురువు అయ్యే ముందు ఇక రేపు మాపో ఆడిషన్ ఉండగా వచ్చి తుమ్మబాల గారు ఒక ప్రశ్న వేశారు, వాట్ ఈస్ దీస్ ఆర్ ద కంప్లైంట్స్, యూ ఎంక్వైర్ అని చెప్పేశాను. అలాంటి స్పోర్టే బిషప్ కూడా వచ్చేసింది. బిషప్ గారు నూనె కూడా నేను ఛాలెంజ్ చేశాను. ఐ నీడ్ ఏ క్లారిఫికేషన్, ఐ డోంట్ వాంట్ కాన్సన్ట్రేషన్ ఉన్నాను. సో ఇంత చక్కగా అంటే ధైర్యంగా ఉన్నానంటే కారణం మనలో నిజాయితీ ఉండాలా, ఖచ్చితంగా అలాది ఖచ్చితంగా ఉన్నాను. చెప్పాను కదా, పొలిమేర వంశం అంటేనే ఒక రకం ఖచ్చితమైన మంది.
సో హడలు చాలా వచ్చినాయి. ఈ ప్రాసెస్లో మీకు ఎప్పుడైనా భయం వేసింది? అంటే అందరికీ ఇంత గట్టిగా చెప్తున్నా నేను, కానీ నేను అనుకున్న మాట ఎప్పుడన్నా, లేదా నేను క్యాలిక్యులేట్ చేసుకున్న క్యాలిక్యులేషన్ తప్పు అవ్వచ్చేమో, నేను అనుకున్న జరగకపోవచ్చు అన్న భయం ఎప్పుడన్నా వచ్చిందా మీకు? యూజువల్గా డివైన్ మర్సీ అనేది 3 o'clock నేను చెప్తూ ఉంటాను. చిన్నప్పుడు వచ్చిన మాట ఉదయాన్న పూజ, సాయంకాలం రోజరీ, ఈ మధ్యలో డివైన్ మర్సీ. ఇవి 2 ఉన్నాయి కాబట్టి నేను ఇవాళ విడిచేస్తాను అసలు ఆమ్ ఐ రైట్ ఆర్ రాంగ్. చాలాసార్లు రైట్గానే ఉన్నాం కాబట్టి భయం లేదు. బాధ అయ్యేది, అరే ఓకే దెర్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ అన్ట్రూత్, జస్టిస్ అండ్ ఇన్జస్టిస్. సో ఇన్జస్టిస్ నా మీద ప్రభావం చూపితే శక్తి దానికి ఉండకూడదు, జస్టిస్కి ఉండాలి. అందుకే మా వీర రాఘవాచారి తెలుగు పండిట్ గారు చెప్పేవారు, మనల్ని చూస్తే ఇతరులకు 4 కాళ్ళ పాటు బ్రతకాలనిపించాలి. నువ్వు తప్పు చేయనంత కాలం నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇక చక్కరన్న మాట ఏం చెప్పాడంటే, దేవుని కాదు భయపడేది, పాపానికి భయపడు. ఈ పాపం చేస్తే నేను దూరం అవుతాను అన్న దానికి భయపడు అన్నాడు. అది నాకు బాగా నాటుకుని పోయింది. తప్పు చేస్తే దానికి పట్ల భయపడాలి, తప్పు చేయొద్దు అని భయపడాలి. దేవుని కాదు, దేవుడు ఎప్పుడు ప్రేమమయుడు, కరుణామయుడు, క్షమాపరుడు, అన్ని గుణాలు. అందుకే తప్పుకు భయపడాలి. మీరు ఆర్డైన్ అయిన ఫాదర్గా ఆర్డైన్ అయిన రోజు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే హౌ ఆర్ యూ ఫీలింగ్? ఐ డోంట్ నో వాట్ ద ఫీలింగ్. గురువు బ్రహ్మాండంగా అయ్యాను. తెల్లవారి 3వ తారీఖు నాడు పూజ మా ఊర్లో ఫస్ట్ మాస్ అప్పుడు ఇక అందరం గ్యాదర్ అయ్యాము. నడింట్లో పెద్ద హాల్ ఇట్నే ఉండేది. అమ్మ నాన్న అందరం కూర్చున్నాము. ఇక నేను వాళ్ళ మధ్యలో కూర్చున్నాను. కింద కూర్చొనిలే, కుర్చీ మీద కూర్చోన్నాడు మా డాడీ. నో డాడీ చెప్పి కిందనే కూర్చున్నాను. అనుకోకుండా బళ్ళు ఏడ్చేసాను. ఎందుకు ఏడ్చాను నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆఫ్టర్ ఆర్డినేషన్ ఐ డోంట్ నో వై పెద్దగా ఏడ్చేసాను. అప్పుడు అందరూ పాపం ఏడ్చేసి ఏం నాన్న చెప్పని చెప్పి అప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు నాకు డాడీ. నంబర్ 1 కుటుంబ సభ్యులందరూ చెప్పాడు, నా కొడుకు అభిషక్తుడు, నా కొడుకు దగ్గర 1 రూపాయికి నువ్వు ఆశపడ్డా మీకు మంచిది కాదు, మీ కుటుంబాలకి. రెండవది, వాడి మనసును మీరు ఎప్పుడు గాయపరచొద్దు. వాడి మనసును గాయపరిచారనుకోండి ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ జరుగుతుందని చెప్పేవాడు. వాళ్ళకి అట్లా భయపెట్టేసి నాకు కూడా చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడివి, గురువువి, నీలో కోపము కానీ లేకపోతే నన్ను శపించడం కానీ ఉండకూడదు నాన్న, నువ్వు 2 బాగా జాగ్రత్తగా పడుకున్నాడు. స్టిల్ ఐఎమ్ మెయింటైనింగ్ దోస్ థింగ్స్. మీరు ప్రీస్ట్ అయిన తర్వాత యూఎస్ఏ వెళ్ళారు కదండి, అక్కడ కొంతకాలం పనిచేశారు. మీరు ఎప్పుడన్నా మీ చిన్నతనంలో ఊహించారా, నేను ఇలాగా దేశం దాటి వెళ్తాను, అక్కడ ఇలా పనిచేస్తాను? అసలు గురువు అవుతాననే ఊహించాల. ఎందుకంటే నా నేచర్కి, నా స్పోర్టీకి, తర్వాత నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి నన్ను ప్రమోట్ చేస్తారా, గురువును కానిస్తారా అని ఒక డౌట్ ఉండే. నెంబర్ 1. నెంబర్ 2, అదొక కళ. అమెరికాకి వెళ్తాననేది ఒక కళ, నాకే తెలియదు. కానీ నేను వెళ్దామని డాడీని అడిగితే డాడీ నన్ను ఒకటే మాట అన్నాడు, నువ్వు గురువు అయింది ఇండియాకి, అమెరికా కాదురా అన్నాడు. నువ్వు గురువు అయింది నా పేద ప్రజలకి, అమెరికా కాదురా అన్నాడు. ఆయన రిక్వెస్ట్ చేసిన 97లో నేను వెళ్ళాలా, 1997లో. కానీ 98లో వెళ్ళాను. ఒక 1 year దాకా నన్ను పంపలే ఆయన. బిషప్ పర్మిషన్ ఇచ్చాడు పోమని, పొలిమర యోబు గారు పర్మిషన్ ఇవ్వాలి. ఆయన ఒక మాట అన్నాడు, అక్కడికి వెళ్తే క్యారెక్టర్ కానీ లేదా ఆల్కహాల్ కానీ ఎక్కువ ఉంటుందంట అక్కడ, నువ్వు వెళ్ళొద్దు అని అన్నాడు. డాడీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పేశాను. నీ కొడుకు మీద నేను నమ్మకుండా నన్ను వదిలేసాను నాకు. ఆయన నన్ను చూడడానికి వచ్చారు, మరియమ్మ గారు, పొలిమర యోబు గారు, వీడు ఎలా ఉంటాడా అని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయినా వాళ్ళు అక్కడ చెప్పారు, పాకు మంచి పాట పాడి జయరాజ్ జేసు జెండా కింద సేవకొస్తున్న పాట బ్రహ్మాండంగా పాడారు వాళ్ళు. 5,000 అమెరికన్స్ లేచి నిలబడి చప్పట్లు కొట్టి. ఆ తర్వాత చెప్పాడు, మీరు కూర్చోండి ఇంకా కూడా చెప్పాలన్నాడు. మా కొడుకు మీకు అవసరం లేదు, ఎందుకంటే మీరు బాగా సెటిల్ అయ్యారు, పేద ప్రజల దగ్గర పంపించండి చెప్పేశారు. ఒక అది ఆయన ఐ వాజ్ గ్రీన్ కార్డ్ హోల్డర్. 5 years. 98 to 2003. You are parish priest. I was associate. Battle Creek, Michigan. St. Philip's Parish. Very oldest parish. మరి మీకు అంత ఇష్టం ఉన్నటువంటి ప్లేస్ని వదిలేసేటప్పుడు మరి మీకు ఎలా అనిపించింది? యూఎస్ఏ అంటే చాలా డ్రీమ్ ప్లేస్ అని చెప్పి. అంటే 2 విషయాలు. ఒకటి, ఇక్కడ కూడా జనాలు ఏడ్చారు,
గురువులు ఏడ్చారు, బిషప్ గారు బాధపడ్డారు అమెరికన్స్ నన్ను వదిలిపెట్టడానికి. కానీ నాకు 2 విషయాలు. ఒకటి, వరంగల్ మేత్రాసంలో మొట్టమొదటి దళిత గురువు నేనే. కాబట్టి ఈ దళిత గురువు పోయి అక్కడే వాడు డబ్బు కష్టపడి ఉండిపోయాడని అన్నది ఒకటి భయం ఉండే. రెండవది, డాడీ ఏం చెప్పాడు, నువ్వు గురువు అయింది నా పేద ప్రజలకు వాళ్ళకి కాదని చెప్పడం. ఈ 2 బ్రాట్ మీ బ్యాక్. ఐ నాట్ ఫీల్ ఎనీథింగ్, బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ అండ్ లవ్ ద అమెరికన్స్, దర్ వే ఆఫ్ లైఫ్, దర్ టాక్, దర్ లివింగ్. ఐ లవ్ ఇట్. గాడ్ బ్లెస్ అమెరికా. అంటే మీరు చెప్పినట్టు మీ కమ్యూనిటీలో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఒక ఐస్ బ్రేకర్ లాగా మీరు, అంటే ఒక ఎస్, అసలు ఫ్యామిలీలో ఇప్పటివరకు లేనటువంటి పాత్ మీరు చూస్ చేసుకున్నారు కదా. అవును. మరి అటువంటి పాత్ చూస్ చేసుకున్నప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా, దీన్ని కనుక నేను అకంప్లిష్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి అన్న సెకండ్ థాట్ ఎప్పుడన్నా మీ మైండ్లోకి వచ్చిందా? రాలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ చోజన్ అనదర్ పాత్ ఆల్సో, ఎ లాయర్. సో ఆల్రెడీ లా is there in my hand and love is there in other hand. So I'm carrying both civil and canon law. Do you want to practice law anytime? I love to practice. Actually, first case I have taken legal here. One fellow came and crying and he brought to me 2013 June 4th 4 o'clock. That man came. He's a very rich man. He wanted to give everything to the church cathedral, Fatima Cathedral. Then he came with all the documents. Then some of the documents I needed. First case I wanted to handle and go and submit in the court. కానీ అదే సమయంలో ఫోన్ కాల్ ఢిల్లీ నుంచి వచ్చింది, తెల్లవారి చచ్చిపోయాడు. సో ఆ కేసు ఐ కెనాట్ క్యారీ ఆన్. సో ఇట్ వాజ్ అబ్రప్టెడ్, ఎండెడ్. సో ఐ నెవర్ ప్రాక్టీస్ అగైన్. మే హిస్ సోల్ రెస్ట్ అండ్ పీస్. అంటే జనరల్గా బిషప్ గారు అనేప్పటికీ థియాలజీలోనో కెనాన్లోనో వాటిలో చేస్తారు డాక్టరేట్ అనేది. మీరు దానికి భిన్నంగా ఒక క్రిమినల్ లాలో డాక్టరేట్ చేయాలంటే ఆల్రెడీ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేశారు, అయినా సరే ఇంకా ముందుకెళ్ళి ఇంకా చదవాలన్న కోరిక మీకు ఎందుకు కలిగింది? యువతకు నేను ఇచ్చే సందేశం ఇదే, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, మేక్ ఇట్ యాజ్ అ మీనింగ్ఫుల్. నిరంతరం విద్యార్థిగా ఉండటం, జ్ఞాన ఆర్జించడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి. నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ కంపీటింగ్ ద వరల్డ్. ఆ ఒక్కడు గనక కలము చేతబూని కాన్స్టిట్యూషన్కి చైర్మన్ కాకపోతే ఇలాంటి ఆలోచన మాకు ఉండేది కాదు. అందుకే డాడీ కూడా ఐ వాంట్ టు బి అనే లాయర్. ఫస్ట్ ఏమన్నా నేను అన్నాను, డాడీ చెప్పాను, డాడీ నేను గురువుని అయిన తర్వాత లాయర్ని అవుతాను చెప్పేశాను. లాయర్ అయిన తర్వాత పట్టా వచ్చిన తర్వాత డాడీ చనిపోయాడు 2007లో. ఆయన సమాధానం చెప్పాను, ఇగో ఐ అచీవ్డ్ యువర్ ఇంటెన్షన్ చెప్పేసి. సో యూత్ కూడా అలా పట్టుదలతో ఉండాలి. అమ్మ నాన్నలు మనకు విద్యను నేర్పిస్తారు, వాళ్ళు ఎంతో శ్రమ పడతారు, వాళ్ళ కోరికలను కూడా మనం నెరవేర్చాలి, మన కోరికలే కాదు. నా కోరికనేమో గురువు కావాలని, డాడీ కోరిక ఒకళ్ళతో గురించి లాయర్ కావాలని. సో బోత్ ద ఫుల్ఫిల్డ్, డాడీస్ డిజైర్ ఫుల్ఫిల్డ్, mind is fulfilled. Today I am able to address all the youth and everybody because వాళ్ళ దీవెన నాకు ఆశీర్వదకరం. అందుకే ఇలా ఉండగలుగుతున్నాను. మీరు అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత బిషప్ అయ్యే మధ్యలో మీరు చేపట్టిన పదవులు ఏమన్నా ఉన్నాయండి? అంటే పదవులు కాదు కానీ బాధ్యతలు ఇచ్చారు. చాలా బాధ్యతలు ఇచ్చారు. ఎస్సీబీసీ కమిషన్ చైర్మన్గా, యూత్ చైర్మన్గా, అమృతవాణి వైస్ చైర్మన్గా చాలా ఇచ్చారు నాకు. ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఐమ్ ద మెంబర్ ఫ్రమ్ ద బిగినింగ్. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది, అగైన్ నేషనల్ లెవెల్లో యూత్ కమిషన్ మెంబర్గా నేషనల్ లెవెల్లో. సో ఇలా నాకు ఇప్పుడు మళ్ళీ నేషనల్ లెవెల్లో నాకు 2 ఉన్నాయి పోస్టులు. ఒకటి యూత్ కమిషన్ మెంబర్గా, పీస్ అండ్ జస్టిస్ కమిషన్ మెంబర్ కూడా నేను ఉన్నాను. సో బోత్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ నేషనల్ లెవెల్. సో కాబట్టి ఇప్పుడు అమృతవాణి, దివ్యవాణి కమ్యూనికేషన్ చైర్మన్గా, ఏపీఎస్ ఫోరం చైర్మన్గా చాలా ఉన్నాయి. పీస్ అండ్ జస్టిస్ committee and commission. What does it mean? See, that peace and justice commission will see that justice should be prevailed in the church also. For example, now any dispute has come, how to create the peace, how to bring the peace in between. Secondly, వృత్తిని బట్టి వేతనం. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర పనిచేసినటువంటి వాళ్ళకి నేను ఎలా వాళ్ళని తీసుకోవాలి. సో దిస్ కైండ్ ఆఫ్ యాజ్ అ యేసుప్రభు చెప్పినది, ఆయన సత్య మార్గం, ఆయన న్యాయ మార్గం, ఆయన ప్రేమ మార్గం. మళ్ళీ ఈ బిషప్ గారిని ఎన్నుకునే ప్రక్రియ ఎలా సాగుతుంది? మళ్ళీ
ఎక్కడ ఏ మేత్రాసనం అయితే ఖాళీగా ఉంటుందో ద వేకెంట్ ఆఫ్ సి అంటారో అప్పుడు ఆ మేత్రాసన గురువుల ద్వారా మిగతా మేత్రాసన గురువుల ద్వారా ఈ ప్రాసెస్ అనేది ఢిల్లీ నుండి మొదలవుతుంది. దాంట్లో ఫిల్టర్ చేయంగా వాళ్ళకు నచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మనిషిని మెచ్చి ఈ చక్కని అవకాశాన్ని రోమ్ పంపుతారు. 3 పేర్లు అన్ని ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఆ 3 పరిశుద్ధ పాపు గారు ఎవరైతే ఉంటారో వారి ఆధీనంలో వాళ్ళు సిగ్నేచర్ చేస్తారో అప్పుడు ఆయన పేరు బయటకు వస్తుంది. అంతవరకు దాకా ఆయన పేరు బయటకు రాదు. మై లార్డ్, బిషప్హుడ్ అనేది డూ యూ థింక్ ఇట్ ఈస్ అ క్రౌన్ ఆర్ బిషప్హుడ్ అనేది ఇస్ ఎ ప్రాఫెట్. ఈజ్ అ ప్రాఫెట్ అండ్ ఆల్సో ఈజ్ అన్ అపాజల్. అపాజల్ అనేవాడు పంపబడతాడు. పంపబడిన వాడు ఏది పంపుతాడు? దేవుని వాక్కును మాత్రమే మోసుకొని పంపబడతాడు. కాబట్టి అది బాధ్యతాపూర్వకమైనటువంటి అపోస్తల వారసత్వం. అది మీరు ముళ్ళ కిరీటంగా భావిస్తారా లేదా కిరీటంగా భావిస్తారా? యాక్చువల్గా అది కిరీటం కాదు, లేకపోతే ముళ్ళ కాదు. నా దృష్టిలో అది బాధ్యత. బాధ్యత, యా రెస్పాన్సిబిలిటీ. కొన్ని సందర్భాల్లో మీరు అంటూ ఉంటారు గురుతు జీవితం అనేది కత్తిమే కదా స్వామి వంటిది అని. కరెక్ట్. బికాజ్ సమాజంలో నీలాంటి యువకులను ఒక దారిలో పెట్టాలంటే అది సవాల్. మీరు అడిగే ప్రశ్నలకి పిల్లల గురువులు కొన్నిసార్లు తల పట్టుకొని ప్రార్థన చేస్తారు, ఎలా మార్చాలా. ఇప్పుడు ఉదాహరణకి వాడు 10th క్లాస్ పాస్ కాడు, వాడికి 350 cc బుల్లెట్ కావాలా. అమ్మ నాన్న ఎక్కడి నుంచి వస్తారు? నాకు జరిగినటువంటి ఒక సంఘటన, వాడు నేను కెథీడ్రల్ ప్యారిస్ట్గా ఉన్నప్పుడు వరంగల్లో ఒక కుర్రానికి B.Ed చదివిస్తున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి ఆ సీట్ రావాలంటేనే నా ద్వారా వచ్చినాడు సీట్ ఆ ఫాతిమా స్కూల్ కాలేజీలో, B.Ed కాలేజీలో. వాళ్ళ నాన్న చెమటోడ్చి పనిచేసేటువంటి వ్యక్తుడు. వీడు ఏం కాదు, అప్పుడే ఫోన్ వచ్చింది ఆ సీజన్లో, న్యూ ఫోన్. నాకు ఫోన్ కావాలని వాడు మానేశాడు కాలేజీ. పిలిచి పిచ్చ కొట్టుకొట్టినవాడిని. నీకు చదువు కావాలన్నా నీకు ఫోన్ కావాలన్నా అమ్మ నాన్న బాధపడతారని చెప్తే అప్పుడు వాడు మారిపోయి చదవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నేను వస్తే ఫోన్ చెప్పేశాను. వాడు B.Ed పాస్ అయిన తర్వాత వాడు ఫోన్ గురించి. సో ఇలాంటివి ఉంటాయి. బిషప్ అయిన తర్వాత అప్పటి వరకు మీ పరిధి ప్యారిష్ వరకే ఉంటుంది. కానీ బిషప్ అయిన తర్వాత ఒక డైసిస్, ఒక హ్యూజ్ ఏరియాకి మీరు షెపర్డ్ కింద లేదా అది మీ రెస్పాన్సిబిలిటీ కింద ఉంటుంది. దాన్ని స్టార్టింగ్ డేస్లో మీరు ఎలా డీల్ చేయగలిగారు ఈ ట్రాన్సిషన్ని? డీలింగ్ కాదు కానీ బిషప్ కావటం అనేది కూడా ఓ రకంగా దేవుని ప్రణాళిక, పవిత్రత ప్రేరేపణ. దానికి మనము పరిశుద్ధ పాపు గారు ఇచ్చిన లేఖకి మనం తల వంచవలసిందే. ఎంత ఎస్ అనవలసింది తప్ప నో అంటానికి వీల్లేదు. ఒప్పుకున్నాను. కానీ ఏలూరు అనగానే చాలా సంతోషపడ్డాను. ఎందుకో మరి నాది లేదు. నైస్, ఎవ్రీబడి ఐ నో దెమ్, ప్రీస్లు కూడా బాగా తెలుసు అనుకున్నాను. కానీ ఇంత పెద్ద మేత్రాసనానికి రావటం అనేది ఒక వరంగా నేను భావించాను. మీరు చదువు మీద చాలా మక్కువ అని చెప్పారు. మీరు అలాగే విద్యాభ్యాసం కూడా అలాగే చేశారు. కానీ ఇక్కడ ఈ డైసిస్లో పేద పిల్లల చదువు కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా? లేదా మీ డైసిస్ ద్వారా అందించే ప్రోత్సాహం? షూర్. ఈ మేత్రాసనమే పేద ప్రజల అభివృద్ధికై ఆస్తున్న మేత్రాసనం. మాన్యులు మహాశ్రీ శ్రీ ఘనత వహించిన జాన్ ములగడ తండ్రి గారు ప్రభులో నిద్రిస్తున్నారు. వారు వేసిన బీజం విపరీతంగా ఎదిగి ఏపుగా మారింది. కనుక నేను వచ్చిన తర్వాత కూడా అదే చేశాం. డెంటల్ కాలేజ్ ఈజ్ అ కాలేజ్ ఆఫ్ ప్రొఫెషనలిజం. 250 మందికి సగానికి సగం చాలామందికి ఫ్రీగా ఎడ్యుకేట్ చేస్తున్నాం. స్టిల్ వీఆర్ రన్నింగ్ ద కాలేజ్. B.Ed కాలేజ్, మిగతా స్కూల్స్లలో ఈ విధంగా ప్రేరేపిస్తూ ఇంకా పై చదువులో కూడా గ్రూప్స్ రాయడానికి కానీ తర్వాత మిగతా ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళాలన్నా కూడా చాలా సహాయం అటు మన సోషల్ సర్వీస్ సెంటర్ నుండి, ఇటు మేత్రాసనం నుండి, అటు డెంటల్ కాలేజ్ నుండి, ఆల్ ఇన్స్టిట్యూట్స్ వెళ్ళి చాలా ప్రోత్సహిస్తున్నాం. కాకపోతే మేము చెప్పుకోదలుచుకోలేదు. ఆ రోజుల్లో నేను ఒక పథకం ప్రారంభించుంటున్నాను, కానీ అది స్టాప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ డూయింగ్ మోర్. నాకు వచ్చే పూజలు కూడా నేను బ్యాంకులో వేసి బిషప్ జాన్ ములగడ గారి ఎడ్యుకేషన్ అని పెట్టాను. ఆల్రెడీ 10 లక్షల దాకా పంచడం మొదలుపెట్టింది. నాకు వచ్చిన ఖర్చులే. నాకు మాస్టర్ పోయిన ఖర్చు. నాకు ఫోన్ చేసి అడిగాడు, ఆ డబ్బులు ఏం చేసినావని.
మీరు ఎవరు ఒకసారి చెప్పండి. వాడు అడగానే అన్నాను, నీకు ఫ్రీగా ఇస్తే నువ్వు దద్దం అవుతున్నావు, నీకు ఇవ్వనని చెప్పేసిన. వాడు ఆల్రెడీ ఇస్ అ టీచర్ అండ్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ చిల్డ్రన్ దిస్ మనీ. సో ఇంకా పేద ప్రజలు మనం సాయం చేయాలి, ఉన్నోడికి కాదు. ఉన్నోడు పోయి ఉన్నోడికే పెడితే లేనుడి సంగతి ఏంటి? కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫర్ ద డౌన్ ట్రాడన్, నెగ్లెక్టెడ్ విలేజర్స్, ఈవెన్ నర్సింగ్ స్టూడెంట్స్. సో మెనీ వీఆర్ గివింగ్ ఫ్రీ సీట్స్, నాట్ ఓన్లీ అవర్ Mathras children, all the Catholic children who are poor want to study. We are giving 250 children. ఇది చాలా గ్రేట్ ఇనిషియేటివ్ మళ్ళీ, అంటే చాలా మందికి తెలియదు. అవును. ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో, ఈవెన్ సిస్టర్ స్కూల్స్ కూడా ఒక మాట చెప్తే మన పిల్లలకి సీట్ ఇస్తున్నారు, తగ్గిస్తున్నారు కూడా. కొంతమందికి తగ్గించడం ఎందుకంటే వాళ్ళ భాష, వారి యాస, దాన్ని బట్టి ట్రీట్ యాజ్ యు ఆర్ ట్రీటెడ్. ఏ కొలత కొలుస్తావు అది కొలత కొలబడుతుంది. వెళ్ళి అవసరమని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఒక మాటలో అన్ని ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చాలామంది డాక్టర్స్ అయ్యారు, నర్సెస్ అయ్యారు, పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు, ఐపీఎస్ కావడానికి కూడా సిద్ధపడుతున్నారు మా సహాయంతో, మన మేత్రాసన సహాయంతో. కానీ బయట చెప్పదలుచుకోలేదు, మేము చెప్పం కూడా. ఇంత సేవ చేస్తున్నటువంటి మీకు 2021లో మీ మేతరాసలో ఉన్న స్కూల్స్ని గవర్నమెంట్కి అప్పగించేయాలి, టీచర్స్ని ఇచ్చేయాలి అని అన్న నిర్ణయానికి మీరు వచ్చినప్పుడు దాన్ని, అంటే ఆ నిర్ణయం ఎందుకు రావాల్సి వచ్చింది, దాన్ని మీరు ఎలా తీసుకోగలిగారు? ఆ నిర్ణయానికి మేము రాలే, మా టీచర్లే తీసుకున్న నిర్ణయం. ఐ డోంట్ వాంట్ లూజ్ దెమ్, బట్ దే వాంట్ గో అవే. ఈ పోరాడితే ఏం పోతుంది, బాగా సంకలనగా వాళ్ళ బయటిపోతే మాకే మంచి జరుగుతా అన్నారు. పోయిన సంవత్సరం నెలకే ఏడటం మొదలుపెట్టారు. నాకు చాలా గుండె తరుక్కొని పోయింది. అప్పుడు నేను ఏం చేశానంటే, నాకైతే ఇష్టం లేదు, మీ పోరాటంలో అందరూ లెటర్ రాసి చెప్పేసి అందరూ లెటర్ సంతకాలు పెట్టారు, టీచర్లు అందరూ. చాలా బాధపడ్డాను, నా గురువులు కూడా బాధపడ్డారు ఇవ్వద్దు అని. కానీ వీళ్ళు వాళ్ళ గురువులు, మన మాస్టర్స్ వెళ్ళిపోయారు, మేడమ్స్ మాస్టర్స్. సో అది వాళ్ళ సొంత నిర్ణయం కాబట్టి వాళ్ళ నిర్ణయానికి నేను నాయకుని కాదు, బాధ్యుడు కూడా కాదు. వెల్కమ్ బ్యాక్. ఫస్ట్లీ 2013 జూన్ 4వ తారీఖున వాటికన్ నుంచి మీకు ఆ ఫోన్ కాల్ రాగానే మీ స్పందన ఏంటి? థ్యాంక్ యూ బాయ్స్, చాలా సంతోషం మీతో మాట్లాడటం. యాక్చువల్గా నాకు ఫోన్ కాల్ వచ్చింది ఢిల్లీ నుండి. అవర్ నున్సియో, అపాస్టలిక్ అడ్మినిస్ట్రేటర్, అపాస్టలిక్ నున్సియేచర్, దే కాల్డ్ మీ అండ్ సెడ్, ఆర్ యూ Father Jayarao Palimera? Yes, it is. Who is this? I asked him. We are calling from Nunciature. Nunciature for what? I don't know. I'm just scared. And they said, no. Just Nuncio want to see you tomorrow. And 4th 4 గంటలకు వచ్చిన ఫోన్ కాల్ 2013లో 5వ తారీఖు 10:30కు ఉదయం రమ్మన్నారు. కానీ కొద్దిగా భయం వేసింది, అసలు ఎందుకు ఈ కాల్ రావటం డైరెక్ట్గా మనకే అని. తర్వాత వాళ్ళు చెప్పిన విధానం అంటే, డోంట్ టెల్ ఎనీబడి టు యువర్ బిషప్ ఆర్ ఎనీబడి, కీప్ ఇట్ సీక్రెట్, అట్మోస్ట్ సీక్రెట్ అన్నారు. ఇంకా భయం వేసింది. సో ఐ హ్యావ్ 4th కాల్ వస్తే 5th రాలేను, 6th వస్తాను చెప్పి 6th వెళ్ళాను. సో అది కొద్దిగా భయం అనిపించినా కూడా అక్కడికి వెళ్ళి నున్సియోతో మాట్లాడి తిరిగి వచ్చేదాకా భయంగానే ఉంది. నా నేమ్ మాత్రం బిషప్గా వాళ్ళు లిఖితపూర్వకంగా రెడీగా ఉన్నారు, ఆఫీల్ డాక్యుమెంట్తో. కానీ అక్కడ అడిగిన ప్రశ్నకి ఎలా ఉండబోతుంది అన్నప్పుడు ఫస్ట్ నేను సమ్మతి తెలిపిన తర్వాత వాళ్ళు నాకు చెప్తారు, ఆర్ యూ విల్లింగ్ టు సే ఎస్ ఆర్ నో? ఐ సెడ్ నో, ఐ నీడ్ 6 months. I said no, I need 6 months. Then they told me, no, it's a Holy Father decision, you have to say yes and you have to finish within a month. ఇంకా అప్పుడు కొద్దిగా ఆలోచనలు పడ్డాం, ఎలా ముందుకు తీసుకెళ్తాను. వయసులో 48 సంవత్సరాలు, 47 యాక్చువల్గా. 47 సంవత్సరాలకి అంత పెద్ద వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలని ఒక తాటి మీద దైవత్వంలో ముడిపడి నడిపించాలంటే దైవశక్తి కావాలి, గుండె నిబ్రత కావాలి, మెంటల్ స్టెబిలిటీ కావాలి. అవన్నీ దేవుడే అనుగ్రహించాడని నేను భావిస్తున్నాను. బాగా తృప్తికరంగానే కొద్దిగా ధైర్యపడ్డప్పటికీ ధైర్యంతో ముందుకెళ్ళాను. ఇది నా మేత్రాసనం కాబోతుంది, నా వారని చాలా తృప్తిగా ఫీల్ అయ్యాను ఆ రోజు నుండి.
మీరు మై లార్డ్, మీరు ఏలూరు వచ్చిన రోజు గుర్తుందా మీకు? అంటే యాజ్ ఎ బిషప్ ఎలెక్ట్ అప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఎక్కడ లేని ఆనందం, ధైర్యం. తర్వాత అనుకున్నాను, అయినా దిస్ క్యాథలిక్ చర్చ్ వీ హ్యావ్ ఎ సిస్టమ్. సో ఐ థింక్ సిస్టంలో మనం భయపడేది అవసరం లేదు అన్నది ఒకటి మాత్రం బాగుండే. సో ఇక్కడికి యాక్చువల్గా నేను ఎప్పుడు వచ్చాను, జూన్ 13 డిక్లేర్ అవుతే జూలైలో జూన్ 18న వచ్చాను. ఇక్కడికి వచ్చి అడ్రస్ చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత జూన్ 25 మాత్రమే రావడం జరిగింది. అంటే 2 సార్లు. ఒకసారి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి అడ్రస్ చేసి వెళ్ళిపోయాను. 2013 జూలై 24వ తారీఖు సాయంకాలం విజయవాడకు చేరుకున్నాను. 25 ఉదయం ఇక్కడ చేరుకున్నాం ఫర్మాస్కి. ఎందుకో ఒక రకమైన భయం అంటూ లేదు, అధైర్యం అంటూ లేదు. ధైర్యంతోనే, ఆనందంతోనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలనన్న నమ్మకం కలిగింది. ఎందుకో నాకు తెలియదు. అది ఐ కెన్ సే ప్రౌడ్లీ. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్న డైసిస్కి మీరు బిషప్గా కొంతకాలం చేసిన తర్వాత హౌ డిఫరెంట్ వాజ్ ఇట్? అంటే వాట్ చేంజెస్ హ్యావ్ బ్రాట్? యస్, ఒక రకంగా చెప్పాలంటే జాన్ ములగడ తండ్రి గారు వేసిన పునాది బలమైన పునాది. దానికి తోడు క్రమశిక్షణ, సమయపాలన అనేది ఇక్కడ కొద్దిగా లోపించి ఉండే. దాన్ని నేను బాగా టేకప్ చేశాను. నా గురువులు బాగా సహకరించారు, దైవప్రజలు సహకరించారు. ముఖ్యంగా సమయపాలన. 9 గంటలకు పూజ అంటే 9 గంటలకి పూజ, 9:15 కాదు, 8:55 కాదు, 9 గంటలకు ప్రారంభించవలసింది. అది ఫస్ట్లో నా గురువులు కొద్దిగా కష్టపడిన టైం పాలన గురించి. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆనందపడుతున్నారు. 10:30కు పూజ స్టార్ట్ అయితే 12:30కు భోజనం పెట్టేస్తున్నాను. ఎక్కడొక్కడ ఆనందంగా వెళ్ళిపోతున్నారు. అంటే ఒక క్రమ పద్ధతి అనేది వచ్చింది రిగార్డింగ్ ద టైమింగ్స్ ఆఫ్ ద మ్యాథ్స్ అండ్ ద ప్రోగ్రామ్స్. సెకండ్ థింగ్ ఈజ్ మెయింటైనింగ్ ఆఫ్ ద రికార్డ్స్ ఆఫ్ ద ప్యారిష్. దెన్ ఆల్సో మెయింటైనింగ్ ద ఫ్యామిలీ కార్డ్స్, మెయింటైనింగ్ ద ప్యారిష్ అకౌంట్స్. ఇంకా అన్ని ప్యారిష్లు జరగడం లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్యారిష్ ఆర్ మెయింటైనింగ్ దట్. దెన్ ఇంకొక తృప్తికరమైన విషయం ఏంటంటే priest from their parish they are supporting to the diocese. That is really a great achievement, I could say. Second collection of every Sunday, every month అన్నది ఒకటి నిర్ణయించగానే చాలామంది గురువులు స్పందించారు. ఐ సక్సెడ్ ఇన్ దట్. సెకండ్ థింగ్ ఈజ్ సమయం, అది ఒక సక్సెడ్ అయిపోయాను. ట్రాన్స్ఫర్స్, నేను రాకముందు ఇక్కడ ట్రాన్స్ఫర్ లేవు. నో పాలసీ ఇస్ ద బెస్ట్ పాలసీ ఇస్ అవర్ స్లోగన్. But I said every policy has its own significance, so policy should be there. సో 5 సంవత్సరాలకి లేదా 6 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ కావాల్సింది అన్నదానికి గురువులందరూ ఏకీభవించారు. సో దాంట్లో కూడా ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. ఐ థింక్ 2015 మే 8వ తారీఖున ఇచ్చిన ట్రాన్స్ఫర్స్కు వాస్తవంగా 54 ట్రాన్స్ఫర్స్ ఈ ఏలూరు మేత్రాసనంలోనే ఒక ఫస్ట్ రికార్డ్ విత్ రిటర్న్ ఫామ్ ట్రాన్స్ఫర్. సో ఇవన్నీ చాలా అచీవ్మెంట్స్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ మై ప్రీస్ట్ అండ్ ద పీపుల్. పలానా రెస్పాన్సిబిలిటీకి ఈ ప్రీస్ట్ అయితే సూటబుల్ అని చెప్పి హౌ విల్ యూ డిసైడ్ మేడం? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. గురువులు ఇప్పుడు ఉదాహరణకి మీరు చిన్నపిల్లలు కదా, మీకు ఎలా చెప్పాలి, ఓకే ఆ రోజులలో మనకు ఎలా హ్యాండ్ రైటింగ్, ఎలా పెన్ను హోల్డ్ చేయాలో, రాయాలని మనకు టీచర్ నేర్పించేవారు. హౌ టు రైట్ అనే ద సిస్టమ్ ఆఫ్ రైటింగ్. సో నువ్వు రాయంగా కుదురుగా రాస్తున్నావా లేదా వర్టికల్గా రాస్తున్నావా, ఎలా రాస్తున్నావా అనేది కొన్ని పద్ధతులు ఉన్నాయి రాసే విధానంలో. అలా మీకు టీచర్ నేర్పించడం మీరు నేర్చుకున్నారు. అలానే ఒక్కసారి నా గురువులందరినీ చూడగానే అడ్మినిస్ట్రేషన్లో అర్థమైపోతుంది, ఈ గురువు ఇలా అయితే ఈ పని చేయగలడు అన్నం కుదురుతుంది. కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ మై డెసిషన్స్ ఆర్ వెరీ ఎక్సలెంట్ అండ్ సక్సెస్ఫుల్ ఎక్సెప్ట్ కపుల్ ఆఫ్ థింగ్స్. సో 169 గురువులలో 2 or 3 మే నాట్ బి దట్ సక్సెస్ఫుల్, బట్ ఆల్ ఆర్ సక్సెస్ఫుల్.
అది నాకు తృప్తికరంగా ఉంది, గురువులు కూడా తృప్తికరంగా ఉంది. వాళ్ళే చెప్తారు మైలా కరెక్ట్గా నాకు సూటబుల్ మీ ప్లేస్ ఇచ్చారు. కొన్నిసార్లు కొంతమంది పెద్ద వాళ్ళు అడుగుతారు నాకు ఇది కావాలి అది కావాలి, వాళ్ళు కూడా ఇచ్చిన దాన్ని తీసుకొని అమృతంగా అద్భుతంగా చేస్తున్నారు పనులు. సో ఐఎమ్ హ్యాపీ అండ్ కంటెంట్, హ్యాండ్స్ అప్ టు దెమ్ ఆల్సో. 12 వసంతాల మీద ఇట్స్ నాట్ ఏ స్మాల్ 12 years లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా మళ్ళీ ప్రతిదాన్ని. సో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వాట్ ఆర్ యువర్ కోర్ స్ట్రెంగ్స్ అని ఫీల్ అవుతుంది? మా అమ్మ నాన్న నేర్పించినటువంటి బోధన ఏంటంటే ట్రస్ట్ ఇన్ గాడ్, ద కల్చర్ ఆఫ్ ప్రేయర్ కల్టివేటెడ్ అని నేర్పించారు. ఆ ప్రేయరే ఓ రకమైనటువంటి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాకుండా పని చేయటానికి ఒక స్పృహను కలిగిస్తుంది ప్రార్థన. ఎనీథింగ్ దట్ ఐ డూ ఐ బిగిన్ విత్ ప్రేయర్. సో చైల్డ్హుడ్ అన్వర్డ్స్ అది ఉంది కాబట్టి ఐ థింక్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ దట్ వన్. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఐ ఆల్వేస్ సీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ అ సబ్జెక్ట్ ఓన్లీ, దెర్ ఈస్ అ మీనింగ్ టు ద వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. కనుక సబ్జెక్ట్ అయిన నేను, కర్తగా ఉన్నటువంటి నేను ముందుకు వెళ్ళాలి కానీ కలతలకి కదిలిపోవద్దు, కృంగిపోవద్దు అన్నది బాగా బలిష్టంగా నాలో ఉంది. అది ప్రేయర్ ఈజ్ హెల్పింగ్ మీ మచ్ బెటర్. అండ్ గుడ్ ఫ్రెండ్స్, గుడ్ priests and good friends, they always appreciate and they always correct, they always suggest. I always take it a positive way. I may not do as they say, but I welcome them. Hey, come on Jay, come on pick up. Even my American friends, American fathers, families, so they always there for me, supporting. Mainly friends. మై లార్డ్, డైసీసియన్ క్యూరియా యొక్క పాత్ర అంటే మీ అడ్మినిస్ట్రేషన్లో హౌ సపోర్టివ్ ఆర్? ఇట్ ఈస్ అ కెనానికల్ స్ట్రక్చర్. సో కెనానికల్ స్ట్రక్చర్ని ఎప్పుడైతే నేను ఎస్టాబ్లిష్ చేశానో దాని ప్రకారంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. దే ఆర్ ఓన్లీ ఏ సజెస్టివ్ బాడీ, నాట్ డెసిషన్ మేకింగ్ బాడీ. సో ఈవెన్ ఫైనాన్స్ ఆల్సో దే ఆర్ ఆల్ సజెస్టింగ్ బాడీ. ఫైనాన్స్ కమిటీ కానీ, పాస్టరల్ యానిమేషన్ కమిటీ కానీ, క్యూరియా మెంబర్స్ కానీ, జ్యుడిషియల్ వికర్ కానీ, వికర్ జనరల్ కానీ, ప్రొక్యురేటర్ కానీ, దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ దేర్ ఆఫీసెస్ టు ఫుల్ఫిల్ దేర్ డ్యూటీస్, entrusted duties. So they are doing their duty itself is a cooperating for me, helping, supporting people in my administration. For example, ఒక ప్యారిష్లో ఒక priest is not successful, so the curia members will take care of it. They go and talk to the people, talk to the pastor, and vicar foreigners are there in between. So they are all, it's a kind of system is established in the diocese. So system will takes its own course and its own direction. మీరు వచ్చినాక కూడా కొన్ని వికార్స్ని కొత్తగా క్రియేట్ చేసినట్టు. ఎస్, అంతకుముందు మనకు 4 ఎపిస్కోపల్ వికారియట్స్ ఉండే. సో ఎపిస్కోపల్ వికార్స్ తీసేసి వికర్ ఫోరెన్గా 9 వికారియట్ చేయగలిగాను. సో ఇది 9 వికారియట్లు, ఒక్కొక్క వికారియట్కి 14 నుంచి వెళ్ళి 15-18 ప్యారిష్ వస్తుంటాయి, ఇన్స్టిట్యూట్స్ వస్తుంటాయి. సో దట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో I kind of percolated the powers, created more jobs and more representatives from vicariate level and even parish level. So that is how easy to function rather than functioning with a big lumps of group. Yeah. బిషప్ గారు అయిన తర్వాత ఒక్కసారైనా హీ మస్ట్ మీట్ పోప్ అనే ఒక స్టాండ్స్ని, సో హౌ డూ యూ డిఫైన్ మై లార్డ్? వాస్తవంగా చెప్పాలంటే need not be. ఓకే. He need not to go there and meet because we have our own archbishops. Yes. And bishops are there. But it is a desire of the candidate, a bishop, to go and meet his own boss. He is our boss. Yes. సో కాబట్టి ఆ బాస్ దగ్గరికి వెళ్ళటం అనేది దీవనకరము మరియు ప్రోత్సాహకరం. 2 things. One is a blessing, the other one is a kind of a motivation, a strength that I met my boss, Holy Father. So that is a kind of a blessing. So with these blessings only we are able to function in our dioceses. సో ఎన్నిసార్లు మీట్ అయ్యారు మై లార్డ్ పోప్ ఫ్రాన్సిస్?
I think almost 10 times. Oh, And also as a priest also I met Saint John Paul II in Holy Land while he was celebrating Mass at Bethlehem. I flew from America to that Bethlehem and I joined with him in the Mass, during the Mass, and I distributed the communion. Soon after the Mass I touched him and said, "Your Holiness, everyone says that you are holy. I think you are holy," I said. He looked at me like this with a good smile. So that was the greatest blessing for me. I think that is in 2000. I met the Holy Father, Saint John Paul II. Then Francis, late Pope Francis, a number of times, almost 10 times I met him. And also I was blessed to go, one of the representatives from the Youth Synod in 2018. And I think I'm the fifth one be blessed to go, because some of the bishops supposed to go, they cancelled their program. It happened to be the lot fall on me, so I went there. So it's a pride moment for the Diocese of Elur and for the region also. Out of so many bishops, 5 of them are elected, and sending them out is a blessing. yes, ma'am. So, my lord, coming to the synod. So, basically, every year, పోప్ గారు దిస్ ఇయర్ ఈజ్ ఫర్ సినరిటీ, దిస్ ఈజ్ దిస్ ఈజ్ ద ఇయర్ ఫర్ యువర్ ఫ్యామిలీ. సో ఎలా చేస్తారు మళ్ళీ అది? That is always, it is the plan of the Holy Father and its Curia. okay, They decide what is the need of the church, need of the hour. Based on that, they always have the synods like this, conducting for the good of the universal church, global church. So as they decide, as for the need, they ask from each country 2 or 3 representatives, even laity, youth, priests and bishops. My lord, Jubilee, this year it was going to be celebrated. Year of the Jubilee. Yes, Lord. That is the year of the Jubilee. Holy Father Pope Francis declared, and still it is going on. How we celebrate? He has given the slogan, no? నీ నమ్మకము నిన్ను మోసపోతుంది. Trust in God. So having the hope in God. సో అటువంటి నమ్మకంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. జూబిలీ ఇయర్ 2033లో మహా జూబిలీ జరగబోతున్నాం. ఇది సామాన్య జూబిలీ. Okay. సో అది హౌ దట్ 33 years జీసస్ క్రైస్ట్ లెడ్ హిస్ లైఫ్. సో అది ఆ విధంగా. కాబట్టి ఈ సంవత్సరం ఇది మనం జూబిలీ, సాధారణ జూబిలీగా జరుపుకుంటున్నాం. ప్రతి వ్యక్తి, ప్రతి కథోలిక క్రైస్తవుడు రీచింగ్ టు అదర్స్ ఆల్సో, వాళ్ళతో కలుపుకొని మనం చేయడం. అందుకే మన మేత్రాసనంలో ప్రతి నెల ఈ సంవత్సరం ఒక ప్రోగ్రాం పెట్టాం. ఈ జూబ్లీ కానీ, సో సినడలిటీ కానీ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి? సో ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు కెథడ్రల్ అండ్ లైక్ ద ప్యారిషెస్ ఇన్ ద సిటీస్ ఓకే. సో అకార్డింగ్ టు ఏంటంటే విలేజెస్కి వెళ్తే, సో విల్ దే బీ నోయింగ్ అబౌట్ ద సినడ్? ఎస్, చాలా చక్కగా ప్రశ్న యేసబాబు. నా గురువులు, మరి ముఖ్యంగా కన్యాస్త్రీలు, ఉపదేశులు, క్యూరియా కమిటీ, అది సినడ్ కమిటీ, దే ఆర్ రీచ్ టు ద ఈవెన్ టు ద ఆర్డినరీ విలేజ్. కొమరగిరి ఈజ్ అవర్ లాస్ట్ ప్యారిష్. ఈవెన్ దోస్ ప్యారిషే కాకుండా వాళ్ళ విలేజ్లో కూడా తిరిగి భవానీపేట కూడా పోయాము. ప్రీస్ట్, ప్రజలు, ఉపదేశులు కలిసి మాట్లాడుకోవటం అది జరిగింది. ఎంతవరకు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెన్యూవల్ చర్చ్ ఇస్ రెన్యూడ్ అగైన్. మీ పాత్ర ఏంటి, అసలు మీరు మా గురించి అనుకుంటున్నారు, చర్చ్ గురించి మీరు ఏం ఆలోచన ఏంటిది, మీ విశ్వాసం గురించి ఏంటిది, ఇలా మాట్లాడుతూ భాగస్వాములు చేయడం జరిగింది. వాళ్ళందరినీ భాగస్వాములు చేస్తూ ఏ విధంగా వేద ప్రచారానికి మనం నడుం బిగిస్తున్నాం, ఆ విధంగా చేయడం జరిగింది. అక్కడే కాకుండా ప్రతి చోట ఇటు సైడ్ వెళ్తే మనకు గోదావరి మేరీ మాత, అటుపోతే సమలదీవి ఏరియాలో, ఇటు పోతే కొమరగిరి ఏరియాలో, అమలాపురం ఏరియాలో, రాజోలు ఏరియాలో కూడా నంబర్ ఆఫ్ మీటింగ్స్ కండక్టెడ్ విత్ ద పీపుల్. సో కాబట్టి మన మేత్రాసంలో జరుగుతున్నటువంటి ఈ సినడాలిటీ కార్యక్రమాలు తృప్తికరంగా ఉన్నాయి నాకు. ఎస్. My lord,
కెన్ ఏ బిషప్ be politically right or left? Can he have a view on his own? Can he express it? వై నాట్? అవినీతి అన్యాయం జరిగిన చోట నీతి న్యాయం కోసం పోరాడే వ్యక్తే క్రీస్తు సాక్షి, అపోజలు. ఈ పార్టీకి ఆ పార్టీ కాకుండా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాకుండా, ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్నా పేదల పక్షాన, పేదల జీవితాలకి భరోసానిచ్చే విధముగా అటు ప్రజాప్రతినిధులతో మా సంప్రదింపులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అన్ని పార్టీల వారు మేత్రాలతో సహకరిస్తారు. కథోలిక్ మేత్రాస్ అన్న పీఠాధిపతులకి మంచి గౌరవం కూడా ఇస్తారు. సో కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్ మన భారతదేశంలో ఉన్నటువంటి అలాంటి సెక్యులరిజం ఇస్ రియల్లీ అప్రిషియేటెడ్. డెమోక్రసీ చాలా గొప్పది. కనుక మనకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు మనకు కావాలి, మనం వారికి కావాలి. అప్పుడే దేశ రాష్ట్ర పౌరులకి కాస్త మనం దోహదపడుతూ ఉంటాం. My lord, when I opened my newspaper in the morning, the headlines is, there is a picture with Chandrababu Naidu. So how is your feeling, my lord? Sitting next to him, and ఇప్పుడు దాకా ఆయనతో ఉన్న సాన్నిధ్యం కానీ, సో how is it, my lord? అమ్మా, ఒక మాటలో చెప్పాలంటే డిసెంబర్లో ప్రతి ఇయర్ మనకు హై క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు గవర్నమెంట్. వారు నన్ను ప్రత్యేక విధ స్పీకర్గా ఆహ్వానించారు. ఆ రోజు సందేశాన్ని ఇవ్వటానికి నన్ను ఆహ్వానించారు. కనుక ఆ అవకాశం మన చీఫ్ మినిస్టర్ గారితో నాకు కలగటం చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రక్కన కూర్చొని రాష్ట్రం గురించి మరి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం ఆ రోజు జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. తర్వాత వారు అభినందనలు కూడా తెలియజేశారు, చాలా చక్కగా సందేశాన్ని మాకు ఇచ్చారని కూడా. సో దట్ వాజ్ ఏ రియల్లీ గుడ్ థింగ్ టు సే. సో ఇప్పుడు దాకా ఎంతమంది ముఖ్యమంత్రులు కలిసారు? ఫస్ట్ వరంగల్లో గురువుగా ఉన్నప్పుడు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిపించాను. పిలిపించేసి ఈవెన్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా వచ్చేసారు. 9 అడుగుల కంచు మదర్ తెరేసా ప్రతిమను ఫాతిమా నగర్ బొడ్డున, నడి బొడ్డున పెట్టడం జరిగింది. సో గవర్నమెంట్ మొత్తం మాతో సహకరించారు. ఆ రోజు వారు వచ్చే దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత పీఠాధిపతి ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ గారితో కూడా సంప్రదింపులు జరగడం జరిగింది. తర్వాత మన చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా, నారా చంద్రబాబు నాయుడుతో 2 సార్లు నేను కలిశాను. వారు 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వారిదే, నేను వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం వారిదే. కనుక ఆ టైంలో 2013, 2014లో వారిని స్వతహాగా కలిసి వారికి ఒక విన్నపం కూడా సమర్పించడం జరిగింది. సో ఈ వాజ్ వెరీ గుడ్ లిసనర్, వెరీ గుడ్ లిసనర్. సో ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ ఆర్ ఎక్సలెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దెమ్. మై లార్డ్, మాకు విషయం తెలిసింది. సో లాస్ట్ ఎలక్షన్స్లో ఇండైరెక్ట్గా యూ సపోర్టెడ్ బరిలెక్క అని. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఇట్, మై లార్డ్? పాపం ఆ గర్ల్ గురించి అంటే ఇండైరెక్ట్ ఏం లేదు, కానీ ఎనీ యూత్ కమ్స్ ఫార్వర్డ్, ఐఎమ్ దేర్ ఫర్ ద యూత్. యూత్ ఈజ్ మై బ్రెత్. థ్యాంక్ యూ. సో యూత్ గురించి చెప్తున్నారు కాబట్టి మై లార్డ్, ఇఫ్ అట్ ఆల్ రేపు రూపేష్ పాలిటిక్స్లోకి వెళ్తే, పార్టీస్కి వెళ్తే వాడికి నా దీవెనలు ఉంటాయి, కానీ మంచి పొలిటీషియన్ కావాలని కోరుకుంటాను. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద గాస్పుల్ వాల్యూస్, అలాంటి తృష్ణ, తపన, అంకిత భావం ఉంటే నువ్వు వెళ్ళాలా. ఏదో ఆశామాసగా వెళ్ళి జిందాబాద్ అంటాం కాదు. ఆల్ మై యూత్ ఆల్ ఐ మోటివేట్ దెమ్ త్రూ దిస్ మీడియా. ఆశయ సిద్ధి అంటూ ఉండాలి. ఆ సిద్ధించే వరకు ఆ సిద్ధాంతంలో కట్టుబడి ముందుకెళ్ళాలి. అంకిత భావం, పట్టుదల, ప్రార్థన, వినయం, గౌరవం, తల్లిదండ్రుల యందు మంచి గౌరవయుతం కలిగి ఉంటాం. అలా ఉండటం వంటి బిడ్డలు దీవించబడతారు. అందుకే నేను ఎప్పుడు మా యువతకు చెప్తాను, వండర్ఫుల్ యువత వినండమ్మా. శ్రీరామకృష్ణ యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 1-4 తల్లిని గౌరవించువాడు సంపద కలిగి ఉంటాడు, తండ్రిని గౌరవించువాడు ఆయుష్ కలిగి ఉంటాడు. సో తల్లిదండ్రులను గౌరవించి నేర్చుకోండి, మీకు దీవెనకరంగా ఉంటుంది.
ఎప్పుడు మీతో ఉన్నా కానీ మీతో పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు చెప్తారు, తండ్రి గారు ఎప్పుడు యూత్ 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 అంటారు. సో మీరు యూత్ డైరెక్టర్గా చేశారు ఫాదర్గా ఉన్నప్పుడు, బిషప్ గారు అయిన తర్వాత చైర్మన్ చైర్మన్ కింద చేశారు. మళ్ళీ హౌ యూ డిఫైన్ యూత్ ఎట్ ప్రెసెంట్ అండ్ బిఫోర్? యూత్ అంటే నా దృష్టిలో దేశ నిర్మాణానికి, రాష్ట్ర నిర్మాణానికి, తల్లి తిరుసభకి ఒక బలమైన వెన్నెముక లాంటి వ్యక్తులు. నేను ఇప్పుడు ప్రాయానికి వస్తున్నాను. మన సోల్జర్స్ కదా వార్లో ఉన్నప్పుడు ఆ మువ్వన పతాకం కింద పడక ముందుకే ఇంకో సోల్జర్ దాన్ని ఎత్తి పట్టుకుంటాడే, అలా దేశానికి, రాష్ట్రానికి, తల్లి తిరుసభకు తోడ్పడే వ్యక్తులు ఎవరంటే యువతనే. దే ఆర్ జనరేషన్స్. సో ఆ జనరేషన్స్కి ఎప్పుడు మనం ప్రోత్సాహకరంగా ఉండాలి, నిరుత్సాహపరచకూడదు. ఇది నా భావన. వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తారు, వాళ్ళు మన మాట వినరు అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్, బికాజ్ ఐ నెవర్ హ్యాడ్ దట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎనీ యూత్. ఈవెన్ ద హార్డెస్ట్ యూత్ వర్ సో మెల్టింగ్ టువర్డ్స్ మీ అండ్ కమింగ్ టు మీ. సో కాబట్టి నాకు యువతతో ఉన్నటువంటి సంబంధంలో ఇప్పటికీ నేను ఇంతగా యువతగా ఫీల్ కావడానికి కారణం అదే. యు ఆర్ మై స్ఫూర్తి, యు ఆర్ యంగ్ పీపుల్ ఆర్ మై బలం. సో వాళ్ళని చూసినప్పుడు నేను కూడా ఐ బికమ్ వన్ విత్ దెమ్, అంతే తప్ప నాట్ బికాస్ ఎనీ అదర్ థింగ్, బికాస్ ఐఎమ్ డన్ నౌ. ఐఎమ్ 59 నౌ. 14 years యంగ్ బాయ్ ఆర్ యంగ్ గర్ల్ వీ నీడ్ టు ద చర్చ్. సో ఇది నా ప్రోత్సాహం. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే యూఆర్ రైజింగ్ దట్ ఎవ్రీ క్యాథలిక్, ఎవ్రీ యూత్ షుడ్ కమ్ టు చర్చ్. ఎస్. బట్ ఇన్ చర్చ్ వీ కాంట్ సీ యూత్ డ్యూరింగ్ ద మాస్. సో ఎలా అంటే మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ యూత్ దే ఆర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా. సో సమ్ కైండ్ ఆఫ్ క్రైటీరియాకి అడిక్ట్ అయిపోతున్నారు. బట్ హౌ షుడ్ వి బ్రింగ్ బ్యాక్ దెమ్? One thing I tell them, anything that excessive is a bad అన్నది వాళ్ళకి స్ప్రోక్ తట్టాల. ఇప్పుడు నేను ఈ మొబైల్ ద్వారా ఎంతవరకు అభివృద్ధికి ఈ ఇన్స్ట్రుమెంట్ నాకు దారి ఇస్తుంది, బాట వేస్తుంది. ఇఫ్ దిస్ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ లైక్ ఎ ప్రొఫెషనలిస్ట్, యూజ్ ఇట్, అదర్వైజ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. సో నా యువత చర్చికి రావాలి రావద్దు అని చెప్పను, కానీ నా చర్చి ఎప్పుడు యువత చర్చిలో ఉన్నదని నేను నమ్ముతాను. ఐ బిలీవ్ దట్ దే ఆర్ ఇన్సైడ్ ద చర్చ్, దే మే నాట్ బీ దేర్ బికాస్ ఐ షుడ్ క్రియేట్ మోటివేట్ దట్ దే షుడ్ బీ విత్ మీ. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో యువత ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వెర్ ఎవర్ ఐ గో యూత్ ఆర్ దేర్ విత్ మీ. వై? ఐ డోంట్ నో. And they many places I went, many places, and they heard, it seems, through Divyavani VD channel. Tomorrow or next week, Bishop Jayara will celebrate the mass here. They are there. So I don't know why my youth are so much fond of me, and they are there for mass. But how can I say that they are not there? So Maybe there is some kind of technical faults are there. I must create a platform for the youth. I should be involving them into the activities. I should create them their taste. Then afterwards you give the Christ taste. So you are not giving to their taste. They don't have the capacity to understand the Christ taste. So కాబట్టి వారికి ఏది అవసరమో దాన్ని ప్రొవైడ్ చేస్తూ క్రైస్తవ మార్గానికి, విలువగలిగిన జీవితానికి వారిని ప్రోత్సహించవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను ఈ మీడియా ద్వారా నా చిన్ని సలహాని ఇస్తున్నాను. క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ద యూత్. మై లార్డ్, మీరు దివ్యవాణికి చైర్మన్గా ఉన్నారు కదా మై లార్డ్, ఇన్ దిస్ ప్రెజెంట్ డేస్ సో డిజిటల్ ఎవాంజలైజేషన్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అండ్ వాట్ స్టెప్స్ ఆర్ యూ టేకింగ్ టు ఇంప్లిమెంట్ ద Holy Father Pope Francis also said, మీడియాను ఈవెంట్స్లో వాడండి అధికంగా అని చెప్పారు. ఆ దిశగానే ఎన్నో క్రొత్త ఆలోచనలతో దివ్యవాణి టీవీలో కార్యక్రమాలను ఇవ్వటం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్రొవైడింగ్
the knowledge and the empowerment on the legal issues, ఓకే domestic violence and family court issues matters. సో అది ఒకటి లీగల్గా మేము తయారు చేస్తున్నాం. రెండవది ఏంటంటే కాంపిటీషన్ ఆన్ ద ఇష్యూస్ ఇన్ ద సొసైటీ. వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దట్ ప్రోగ్రామ్ త్రూ యూత్ అండ్ ఆల్సో వాట్ ద యూత్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద చర్చ్. ఇలాంటి కొన్ని వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తూ అటు బైబిల్ పరంగా ఇటు సామాజిక పరంగా వారికి స్పృహ కలిగిస్తూ ఈ మాధ్యమాల్ని ఎలా ఏ విధంగా మనం వాడుకోవాలన్నది ఓ చక్కని కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అవి సాగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని చేయాలని ఆలోచిస్తున్నాం. అవి కూడా చేయబోతాం త్వరలో. And my lord, Divyavani has a platform, my lord. Is it like it has a YouTube platform, social media paranga chuskunte. So when it comes to the reach, so Instagram lo gaani ledante ippudu present youth unnaru my lord, for the age of 40 to 60 YouTube is fine. So endukante the reach of YouTube is with 40 to 60 years. So when coming to the youth maalanti vallaki, we are always on Instagram, Snapchats gaani, Instagram gaani ledante Facebook gaani. So same reach we are not getting in Instagram. Very good idea actually. That is I have to discuss the technical team how they are going to do it. Okay. Number one. Number two, I'm also looking for the young mass media students to involve in this Divyavani TV platform. Yes. So once I bring back my youth into this a job placement for them, Yes, I think I may reach even those areas too, if I'm not mistaken, Yeah, sure, my lord. in the future. Yeah, my lord. Yeah, my lord. And coming to the interreligious and the ecumenical dialogue, my lord. So what is your view, my lord? Very much positive. I am very inclusive man. Okay. బికాజ్ అన్ని మతాల యొక్క బోధన విధానంలో తేడా ఉన్న మతం యొక్క సారాంశం ఒకటే. నీ దేవునికి నువ్వు విధేయుడుగా జీవిస్తూ ఆ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జీవన విధానాన్ని అలవర్చుకొని మన భారతీయ ఉన్నటువంటి చక్కని జాతీయ గీతం India is my country. All Indians are my brothers and sisters. I am proud of my India. అని ఏ విధంగానైతే మనం చెప్పుకున్నామో అలానే ఈ మతాలన్నీ కూడా కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద నేను వచ్చిన తర్వాత ఈ ఏలూరులో అది ఏర్పాటు చేశాను. At the time of 2023 when our ambassador came from Holy See, Yes. Leopoldo Girelli, our nuncio, he was very much happy to see all the parties, all the walks of the faith, all the media were there on the one platform. So అది ఆ దిశగా ఉండాలని తల్లి తెరస కూడా బోధిస్తుంది. మా డాక్టర్ ఆఫ్ ఫెయిత్ ఆల్సో టెలింగ్ ద సేమ్ థింగ్, ఇంక్లూసివ్నెస్, రెస్పెక్ట్ అదర్ రిలీజియన్ ఆల్సో. మత సామరస్యత అనేది చాలా ముఖ్యం అని మన బైబిల్ గ్రంథం మన డాక్టర్ ఆఫ్ ఫెయిత్ కూడా బోధిస్తుంది. మీలో మీరు కర్ణాటక మ్యూజిక్లో డిగ్రీ చేశారా మళ్ళీ? ఎస్. సో హౌ ద నాలెడ్జ్ ఆఫ్ మ్యూజిక్ యాజ్ ఎ మ్యూజిక్ హెల్ప్డ్ యూ ఇన్ Vatican II, Sacrosanctum Concilium speaks about the liturgy and music. Music is a part of our liturgical celebrations. కాబట్టి చర్చ్ మ్యూజిక్కి తప్పనిసరిగా మ్యూజిక్ నేర్చుకుంటే ఇంకా మనము రిచ్గా ప్రజలకు అనుకూలంగా ఈ యొక్క లిటర్జీని జరిపించవచ్చు అన్నది, ఆరాధన కార్యక్రమం జరిపించవచ్చు అన్నది మన భాగంలో వాటికన్ టూలో ఉన్నటువంటి భాగంలో ఒక భాగం. కనుక మేము సెమినరీలో గురువుగా తరఫీదు పొందుతున్నప్పుడే మాకు ఇలాంటి చక్కని అవకాశాలు కలిగించింది సెమినరీ ఫార్మేషన్లో. దోస్ ఆర్ ఇంట్రెస్ట్ టు గో ఫర్ మ్యూజిక్ దే కెన్ గో, దోస్ ఆర్ గో ఫర్ మీడియా కమ్యూనికేషన్ దే కెన్ గో ఫర్ దట్. లైక్ దట్ దే గివ్ అస్ సమ్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ STP. సో ఆ ప్రోగ్రాంలో నాకు కలిసి వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ చోజన్ టు బి ఏ మ్యూజిషియన్. You sing Carnatic music? I sing Carnatic. I learned the Carnatic music, and also I compose. I can write. I can, lyrics also I can make it. My lord, your favorite verse in Bible? Ante what you think? Exactly. My favorite verse, Matthew chapter 5, verse 13 and 16. Be salt to the earth and light to the world. That's my favorite. My lord, if you are stressed out అయిపోయినప్పుడు మీరు
ఏం చేయాలని కోరుకుంటారు? ఐ మీన్ పాట పాడుకుంటా. మ్యూజిక్ ఈజ్ మై ఫేవరెట్. నేను సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా ఇట్ ఆటోమేటికల్లీ ద సింగింగ్ ద రిథమ్ గోస్ ఆన్. సో ఐ సింగ్, ఐ డాన్స్ ఇన్సైడ్, క్లోజ్ ద డోర్స్ అండ్ డాన్స్. మెలోడ్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను మెలోడ్. నేను యాక్చువల్గా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయడానికి ఇక్కడ రెడ్డి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళాను. సండే అది. మార్నింగ్ 8 o'clock 8:30 ఎగ్జామ్, 8:39కి ఎగ్జామ్. ఐ వాజ్ రైటింగ్. సో అక్కడ వట్టూరు చర్చ్లో జీవేశ్వర సాంగ్ ఈస్ ప్లేయింగ్. సో యాక్చువల్లీ ఐ క్లియర్డ్ ఇట్ ఎగ్జామ్. సో ఇట్ ఈస్ అన్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. చెప్పు కదా. సో ఆనందంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా సింగింగ్ అండ్ డాన్సింగ్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్. జీవేశ్వర్ అనేది అసలు మెలడీ ఇట్స్ లైక్ ఒక బూమింగ్ మెలడీ కదా. హౌ డిడ్ ఇట్ కేమ్ ఫ్రమ్? యాక్చువల్లీ దట్ వన్ ఒక భజన చేయాలనుకున్నాం. సో అది సడన్గా యాక్చువల్గా మేము అమరేశ్వరుడు అన్న ఒక సీడీని తీసాం. క్రీస్ స్వరామృతం వాల్యూమ్ 5లో ఇది అమరేశ్వరుడు అన్నది ఈస్టర్ సంబంధించిన ఉత్తాన పండుగ గురించి. అప్పుడు ఫాదర్ ఐజాక్ సూరపల్లి ఖమ్మం అండ్ మీ ఇద్దరం తర్వాత ఈరోజు బిషప్ కడప బిషప్ సగినాల ప్రకాష్ గారు అప్పుడు ప్రీస్ట్గా ఉండే, మేము ముగ్గురం కలిసి ఒకరోజు ఒట్టిగానే వాకింగ్ చేస్తూ కెన్ వీ డూ సమ్ ట్రయింగ్ అంటే అట్లా చేసి పాటలు రాసేసాం. అసలు ఇట్ వాజ్ జస్ట్ 1 డేలోనే 10 songs రాయగలిగినాం. 1 డే ముగ్గురం కలిపి దాన్ని కంపోజ్ చేయటం, చేసుకోవటం, అడ్జస్ట్ చేయటం. అప్పుడు సగినాల ప్రకాష్ బిషప్ గారి సాహిత్యంలో చాలా పట్టుదలిన వ్యక్తి అండ్ ఆల్సో ఆయన మంచి రచయిత కూడా. అండ్ వాక్ దట్ స్పీకర్ ఈజ్ అ డాక్టర్ ఇన్ బైబుల్ బిబ్లికం. సూర్యపల్లి ఐజాక్ గారు ఫార్మర్ ఎడిటర్ ఆఫ్ భారతమిత్రం, వారు కూడా చాలా మంచి ప్రావీణ్యత కలిగినట్టు వారు. ఆర్వీఏలో చాలా దిట్టగా పనిచేసి అది ఫిలిప్పీన్స్ నుంచి చాలా రేడియో వెరితాస్కి పనిచేశారు. తర్వాత మన దగ్గర కూడా 9 సంవత్సరాలు పనిచేశారు మన రీజనల్ లెవెల్లో కమ్యూనికేషన్ సెంటర్లో. వారు కూడా మేము ముగ్గురం కలిసామంటే సంథింగ్ న్యూనెస్ కమ్స్. సో గట్టిగానే నా లైఫ్ని తిరగవేస్తూ రాసినటువంటి పాట అది. ఫేవరెట్ సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ సాంగ్ గారా కరుణామయా ఓ యేసువా కరుణించి నన్ను కాపాడరావా కరుణామయా ఓ యేసువా కొండంత ఆశతో నీ వైపు చూచి చల్లగా చూతువని పిలిచాను దేవా దోషాన్ని మన్నించి శిక్షను తప్పించి చల్లగా దీవించి కాపాడు దేవా కరుణామయా ఓ యేసువా. దిస్ మై సాంగ్ క్రీస్ స్వరామృతం వాల్యూమ్ 1, సీతాల రఘువేంద్ర గారు కంపోజిషన్, రచన పార అమృతయ్య లేట్ ప్రీస్ట్ ఖమ్మం డైసెస్ అండ్ సారంగపాణి లేట్ మంచి గీతాలు పాడేవాడు. ఈ పాటను నా ఆధ్వర్యంలో 62,000తో ఆ ఆల్బమ్ తీశాను ఆ రోజుల్లో 92లో. నా ఫేవరెట్ సెయింట్ ఈజ్ సెయింట్ యాంటోనీ, సెయింట్ జేమ్స్ 2. మా ఇంట్లో ఫేవరెట్ ఎవరంటే మా హీరో పొలిమేర యోబు, మరియమ్మ గారు. ఇంకెవరు లేరు, వాళ్ళిద్దరే. అదర్ దెన్ పేరెంట్స్ యాక్చువల్లీగా ఉన్నారు కానీ చెప్పను, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కొట్లాడుకుంటారు. తండ్రి గారికి నేను అంటే ఇష్టమన్నా లేదంటే అనుకుంటారు. మా జనరేషన్లో ఉన్న వాళ్ళల్లో మీ ఫ్యామిలీలో ఎవరు?
మీ జనరేషన్లో ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి, అందరూ నాలాగా ఓల్డ్ అయిపోయారు. ఉన్నారులే చాలామంది గుడ్ చిల్డ్రన్ ఆర్ దేర్. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ సే ద నేమ్స్, బట్ ఐ ప్రే దట్ యూత్, మై ఫ్యామిలీ siblings also and their children also must grow like a mom and dad. పొలిమేర యోగ మరియంలాగా ఎదిగితేనే వాళ్ళు నాకు ఇష్టం, అంతవరదాకా నాకు కష్టమే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆర్టీ కంగ్రాచులేషన్స్ మై బాయ్స్. Continue to do this kind of good work in the media. Use the media as your platform.